హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ ఛానల్ అండి. ఇది ఇంకా శ్రీరామనవమి రోజు తీసిన వీడియో. దేవుడి దగ్గర అయితే మా చెట్టుకు పూసిన మల్లెపూలతో రాముల వారికి సీతమ్మ వారికి ఇలా అలంకరించుకున్నాను. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా నైవేద్యం అయితే పానకం, వడపప్పు, పళ్ళు, కొబ్బరికాయ కొట్టాను దేవుడికి. ఇంకా ఇలాగా చామంతి పూలు, కొంచెం మల్లెపూలు అన్ని చెట్లు ఉంటేను ఇలా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంటి దగ్గర. ఇంకా పూజ చేసుకున్నాక గుడికి అయితే వెళ్ళానండి. ఇక్కడ రామాలయం ఉంది మాకు దగ్గరలో. మాకు పురాతనమైన గుడి అది. మేము చిన్నప్పటి నుంచి ఉందండి గుడి. చాలా బాగుంటుంది, పురాతనమైన టెంపుల్. మేము ఎక్కువ అక్కడికే వెళ్ళేవాళ్ళం, రామాలయంకి. అక్కడికైతే వెళ్ళాం కళ్యాణం చూద్దామని చెప్పి. కళ్యాణం అయిన వరకు ఉన్నాను, చివరి వరకు. దేవుడికి పళ్ళు కాయలు సమర్పించుకొని దర్శనం చేసుకొని ఇంకా కళ్యాణం అవుతుంటే చాలా కనువిందుగా డెకరేషన్ చేశారండి. ఆ స్వామివారికి అమ్మవారికిను చాలా బాగా డెకరేట్ చేశారు. చూడ్డానికి ఇంక రెండు కళ్ళు సరిపోలేదు. దేవుడి కళ్యాణం అంటేనే మనకు ఎంత అదృష్టం కదా, చూడాలంటేనే. ఇంక రెండు కళ్ళు సాలలేదు నాకు, చూడడానికి అలా ఉండిపోవాలనిపించింది. నేను ఇంకా ఆ రోజు వంట కూడా చేయలేదండి, వెళ్ళాను. మా వారు ఉన్నారు ఇంట్లో, మళ్ళీ వచ్చి చేద్దామని చెప్పి ఇంక వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చేసరికి 12 అయిందండి. వంట అయితే అప్పుడు వచ్చి చేశాను. చాలా బాగా చేశారు కళ్యాణం అయితే. స్వామివారికి అమ్మవారికి అన్నీ స్టార్టింగ్ నుంచి అన్నీ చూశాను. చాలా బాగా డెకరేట్ చేశారు. కళ్యాణం అంతా అయిన వరకు ఉండి ఇంకా అక్కడ కూడా ఇదే పానకం ఇచ్చారండి. పానకం, నైవేద్యం, ప్రసాదం, పులిహోర ఇచ్చారు. అవి అయితే తీసుకొని అలాగా గుడి దగ్గర కూర్చున్నాం కళ్యాణంకి. చాలా బాగా చేశారు కళ్యాణం. అదే మీకు చూపిద్దామని, మీరు చూస్తారు కదా అని పెట్టానండి. ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఛానల్ లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. చాలా బాగా చేశారు కళ్యాణం అయితే. కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసానండి, పెట్టాను మీకు. చాలా కన్నుల పండగగా అనిపించింది శ్రీరామనవమి. నేను ఇంకెప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైము. అంటే వెళ్ళి దర్శించుకొని వచ్చేసేదాన్ని, ఎంతసేపు ఎప్పుడు కూర్చోలేదు కళ్యాణం చూడటానికి. చాలాసేపు కూర్చున్నాను. ఇంకా కళ్యాణం అయ్యాక వచ్చేసానండి. చాలా జనం అయితే ఉన్నారు టెంపుల్ దగ్గర. చాలా జనం వచ్చారండి చూడడానికి స్వామివారి కళ్యాణం. ఇంకదే మీకు చూపిస్తున్నాను. నేను కూర్చొని వీడియో తీసుకున్నాను. ఇంకెక్కడి నుంచి చిన్న చిన్న పంతులు గారు మంత్రాలు అన్నీ వినిపిస్తూ ఉంటాయండి. ఇంకా పంతులు గారు శ్రీరాములు వారి వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. శ్రీరాముల వారి గురించి, సీతమ్మ వారి గురించి అలాగే జరిగిన కథ అయితే చెప్పారు, వివరించారు. ఇంకా అది అలా వినుకుంటూ ఉన్నాము. చాలా బాగా చెప్పారు. రాముల వారు సీతాదేవిని పరిణయం చేసుకున్నది, అదే కళ్యాణం పెళ్లి చేసుకున్నది. సీతమ్మ వారిని అడగడానికి వెళ్తారు అని అన్నీ వివరించారు. సీతమ్మ వారిని అడగడానికి వెళ్ళినప్పుడు పళ్ళెంలో డబ్బులు పట్టారండి. అంటే అడగడానికి వెళ్ళినప్పుడు తావు ఖర్చులకు అని చెప్పి డబ్బులు బేషన్ పడితే ఇంకా అందరూ ఎవరికి కలిగినంత, ఎవరికి తోచినంత వాళ్ళు వేశారు. చాలా బాగా చెప్పారు పంతులు గారు అయితే కదా. ఇంకా చాలా కన్నుల పండగగా అనిపించింది.
నేను ఎప్పుడూ వెళ్ళలేదండి, ఇంతసేపు కూర్చోలేదు. కళ్యాణం అంతా అయిన వరకు ఉన్నాను, లాస్ట్ వరకు. లాస్ట్లో అయితే ఇంకా నక్షత్ర హారతి ఇచ్చారు. హారతి అయిన వరకు ఉన్నాను. చాలా బాగా చేశారు. మంగళధారణ అంతా, దండలు మార్చుకోవడం, తలంబ్రాలు బియ్యం వేయడం, ఇంకన్నీ చూశాను. నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నానండి. దేవుడి కళ్యాణం చూడడం అంటేనే పెద్ద అదృష్టం కదా. ఇంకా చూసుకొని అలాగా 12 వరకు ఉండిపోయానండి. తర్వాత ఇంక ఇంటికి వచ్చి వంట చేసుకున్నాను. భోజనాలు అయితే పెట్టారు కానీ ఇంకా చాలా ఎండ చాలా దీనిగా ఉంది. ఇంకా నేను లైన్లో నిల్చొని తినలేనని చెప్పి వచ్చానండి. సోమవారం ప్రసాదం ఏదో ఒకటి దొరికింది కదా అని ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంక వచ్చి మా వారు ఉన్నారు, ఇంక ఇంటికి వచ్చి అప్పుడు వంట చేశాను. చాలా బాగా అనిపించింది. మా ఇంట్లో ఉన్న వాళ్ళతో కలిపి వెళ్ళాం అనమాట, ముగ్గురును. వాళ్ళు ఉన్నారు, కూర్చున్నారు, భోజనాలు అవి చేసి వచ్చారు.